ఎస్ ట్రేడర్స్ అందరికీ నమస్కారం. ఒకసారి ఈరోజు ఇంకొక మంచి ఇండికేటర్ గురించి చూద్దాం. ఇండికేటర్ పేరు వచ్చి పిఏ టూల్ కిట్ లైట్ యుఆల్గో. ఈ ఇండికేటర్ వచ్చేసి ఎవరికైనా కావచ్చు, బిగినర్స్ కావచ్చు, కొత్త వాళ్ళకి కొంత నేర్చుకున్న తర్వాత కావచ్చు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ను అది ఈజీగా చూపిస్తుంది మనకి. అది ఎలా చూపిస్తుంది, ఎట్లా ఎంట్రీ తీసుకోవాలి ఏంటి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఈ ఇండికేటరు ఏంటి సెట్టింగ్స్ చూద్దాం ఒకసారి. ఇది రీసెట్ చేస్తున్నాను. రీసెట్లో సేమ్ అలాగే ఉంటుంది. మనం చేంజ్ చేయాల్సింది కూడా ఏమీ లేదు. కావాలంటే స్ట్రక్చర్ లైన్ తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు, మీ ఇష్టం. ఇంకొకటి వచ్చి ఇక్కడ హైడ్ వాటర్ మార్క్ వచ్చి నేను హైడ్ చేస్తున్నాను అంతే, ఇంకా అంతకు మించి ఏం లేదు. స్టైల్లో కూడా అంతే, అంటే డిఫాల్ట్గా యూజ్ చేస్తున్నాను అనమాట పిఏ టూల్ కిట్ లైట్. ఓకే, ఇది ఇండికేటర్లో పిఏ టూల్ కిట్ కొడితే వస్తుంది, తెలుసు కదా. ఒకసారి చూడండి ఇండికేటర్స్లో పిఏ టూల్ కిట్ ఇక్కడ ఉంది కదా, ఆల్గో. ఇది చూడండి, పిఏ అంటే ప్రైజ్ యాక్షన్ టూల్ కిట్ లైట్ యుఆల్గో వాళ్ళది 6.5 ఉన్నారు. ఓకే, దీని తర్వాత చూడండి ఎట్లా మీరు ఏ టైం ఫ్రేమ్ అయినా యూజ్ చేయొచ్చు. 1 మినిట్ యూజ్ చేయొచ్చు, ఎనీ టైం ఫ్రేమ్ 3 మినిట్స్ యూజ్ చేయొచ్చు, ఏదైనా టైం ఫ్రేమ్ యూజ్ చేయొచ్చు. కానీ ఎట్లా ఎంట్రీ తీసుకోవాలి, ఏ టైం ఫ్రేమ్ యూజ్ చేసినా సరే ఎంట్రీ ఎట్లా తీసుకోవాలి. ఇది బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాను. బ్యాంక్ నిఫ్టీలో చూడండి ఒకసారి, ఇవన్నీ తీసేస్తాను, డ్రాయింగ్స్ ఏమైనా ఉంటే. డ్రాయింగ్స్ ఏం లేవు. ఓకే, ఇక్కడ ఏమైంది చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి పోయింది. మనకి ఇది లేటెస్ట్గా చూపిస్తుంది. ఇక్కడ మనకి రెండు దేంట్లో చూసారు కదా, ఇన్పుట్స్లో ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్స్ 2 అని ఉంది. 2 మాత్రమే చూపిస్తుంది మనకు. 2 అంటే లేటెస్ట్ వరకు మాత్రమే చూపిస్తుంది. ఇంకా ఎక్కువ కావాలంటే కూడా పెట్టుకోవచ్చు. ఎక్కువ పెట్టుకుంటే ఒకవేళ ఇక్కడ 2కి బదులు మనం 4 పెట్టుకుంటే ఒకసారి చూడండి ఎక్కువ చూపిస్తుంది అన్నమాట. సపోర్ట్స్ ఎక్కువ ఎక్కడ చూపిస్తుంది, ఇక్కడ సపోర్ట్ ఇక్కడ ఇంతకుముందు చూపించలేదు, ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది. దీనిపైన చూపిస్తుంది, అంటే ఇక్కడ ఇంకా సపోర్ట్స్ ఉన్నాయని చూపిస్తుంది. కాకపోతే ఎక్కువ పెట్టుకున్నా నష్టమేం లేదు, కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందని అది డిఫాల్ట్గా 2A ఉంది. నేను 2A ఉంచుకున్నాను, ఎందుకంటే మనకు లేటెస్ట్దే కావాలి కనుక, లేటెస్ట్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సే కావాలి కనుక లేటెస్ట్ ఉంచుకున్నాను అనమాట. అంటే మనకి ప్రజెంట్ నడిచే మార్కెట్లో ఎలా తీసుకోవాలనేది చూపిస్తుంది. 2 ఉంటే, 3 ఉంటే ఇంకొకటి ఎక్స్ట్రా చూపిస్తుంది కింద, 4 ఉంటే ఇంకా కింద ఎక్స్ట్రా చూపిస్తుంది, పైన రెసిస్టెన్స్ ఇంకా ఎక్కువ చూపిస్తుంది అన్నమాట. అయితే ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి జరిగింది. 3 సెప్టెంబరు ఇక్కడ సపోర్ట్ తీసుకున్న తర్వాత రిటెస్ట్కి వచ్చింది, పైకి వెళ్ళింది. ఇది మనకు లేదు కదా, 3 అని పెట్టుకున్న తర్వాత మనకి ఇది చూపించింది. లేదంటే నేను ఇక్కడనే చూపిద్దాం అనుకున్నాను, ఇక్కడ ఉంది కనుక ఇక్కడ చూపిస్తున్నాను. ఓకే, ఇంకా 4-5 పెట్టుకుంటే ఇంకా ఎక్స్ట్రా కూడా చూపిస్తుంది, అది అంత అవసరం లేదు. 3 ఓకే, 2 ఓకే, 2 అయినా ఓకే, మరి 1 వద్దు. 1 అయితే ఏమవుతుందంటే చిన్న టైం ఫ్రేమ్లోకి వెళ్ళలేము. ఓకే, ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ చూపిస్తుంది మనకి, సమ్ కొంత టైం అప్ సైడ్ ఉండొచ్చు అని అర్థం. అయితే ఇక్కడ చూడండి 3 సెప్టెంబర్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ ఎట్లా ఇక్కడ ఇది ఫామ్ అవుతుంది. ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే మనకి ఈ సపోర్ట్ ఇక్కడ ఈ స్ట్రక్చర్ ఉంది కదా, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చిన తర్వాత మనకి సపోర్ట్ లైన్ ఫామ్ అవుతుంది. ఒక్కోసారి ఏమవుతుంది, ఇక్కడ ఈ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఫామ్ అయిన తర్వాత, అంటే ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత ఇది మనకి సపోర్ట్ లైన్ చూపిస్తుంది. అంటే మళ్ళీ ఇక్కడికి సపోర్ట్ వచ్చిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటే పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది అని అర్థం. ఓకే, ఇది వెంటనే ఫామ్ అయిన తర్వాత, ఇది క్రియేట్ అయిన తర్వాత వెంటనే ఆర్డర్ తీసుకుందామని అనుకునేరు, అలా కాదు. అది అంతకుముందు ఇది రాదు అసలు, ఇక్కడ మనకి చూపిస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఇదంతా మరి ఒక రెసిస్టెంట్ క్రియేట్ చేసుకొని ఈ సపోర్ట్కి వచ్చిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటే పర్ఫెక్ట్ ట్రేడ్ అని అర్థం. ఇది అందుకే లైవ్ మార్కెట్లో కానీ ఇక్కడ ఈ 2 వచ్చిన తర్వాత చూపిస్తే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఆ 2 ఉంటేనే బెటర్ అనమాట. 2 ఉంటేనే బెటర్. ఓకే, 3 తీసుకున్నాం కదా,
ఇప్పుడు మళ్ళీ నియర్ బై సపోర్ట్ వచ్చింది. ఇప్పుడు క్లియర్‌గా అర్థమైంది గదా! ఇది ఎప్పుడు ఫార్మ్ అయితుంది అనేది ఒక బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ క్రియేట్ అయిన తర్వాత మనకి ఇది సపోర్ట్ అనేది మనకు చూపిస్తుంది. క్రియేట్ అవుతుంది. ఎందుకు తర్వాతనే చూపిస్తుందంటే ఇది ఈ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మనకి మార్కెట్ ఇక్కడ పైకెళ్తుంది. కానీ ఇది సపోర్ట్ అనేది మనకి ఇక్కడ ఫార్మ్ అయితుంది. ఇది క్రియేట్ అవుతుంది. ఓకే. తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది? పైన సపోర్ట్ తీసుకుంది 2 సార్లు కిందికొచ్చింది. ఓకే. ఇక్కడ చూడండి ఇది ఇక్కడ ఎప్పుడు రెసిస్టెంట్స్‌గా క్రియేట్ అయ్యి తీసుకుంది అంటే, ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ తీసుకొని బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ డౌన్ వచ్చిన తర్వాత మనకిక్కడ ఫార్మ్ అవుతుంది. అప్పుడు ఇంకొకటి ఇది ఇక్కడ పోయిన తర్వాత ఇక్కడి దాకా టచ్ చేసిన తర్వాత తీసుకోవాలి. కానీ అంతలోపే మళ్ళీ ఇక్కడ ఒకటి క్రియేట్ అయింది. ఈ క్రియేట్ అయిన తర్వాత ఇంత దూరం వచ్చింది. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ నియర్ బై పైకెళ్ళిన తర్వాత ఎంట్రీ తీసుకుంటే మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేస్తుంది. ఇంతవరకు వచ్చేస్తుందనమాట. అది ఫార్మాట్ అనేది అలా ఉంటుంది. ఈ నే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం జనరల్‌గా తీసుకున్నా గూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం క్రియేట్ చేసుకున్నా కూడా ఎంట్రీస్ అలాగే తీసుకోవాలి. ఒక సపోర్ట్ క్రియేట్ అయింది గదా! అని వెంటనే మనం మార్కెట్‌లో దుంకొద్దు లైవ్ మార్కెట్‌లో. ఆ సపోర్ట్ వరకు మళ్ళీ వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకుంటే అది పర్ఫెక్ట్ ఎంట్రీ అవుతుందనమాట అది. ఇక్కడ గూడా అంతే. ఒక రెసిస్టెంట్ క్రియేట్ అయిన తర్వాత డౌన్ ఎళ్ళిపోతే ఎళ్ళిపోని. మళ్ళీ ఆ రెసిస్టెంట్‌కి టచ్ అయినప్పుడు మళ్ళీ బ్రేక్ అవుతుంది గదా! కిందికి రెసిస్టెంట్ బ్రేక్ అవుతుంది. కిందికి బ్రేక్ అవుతుంది ఆ టైంలో కింద ఎంట్రీ తీసుకొని పైన స్టాప్ లాస్ పెట్టాలి. స్టాప్ లాస్ వరకెళ్ళదసలు. డైరెక్ట్‌గా మళ్ళీ సపోర్ట్ వరకు వచ్చేస్తుందన్నమాట. ఇక్కడ జరిగిందదే. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది? దీనికి దగ్గర వరకు టచ్ చేయలేదు. కాకపోతే ఇంకా గ్యాప్ ఉందని అర్థం. ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి మళ్ళీ వచ్చే ఛాన్స్ గూడా ఉంటుంది. ఇది ఇక్కడ పైకెళ్ళింది. ఎప్పుడెళ్ళింది? ఇక్కడ చూడండి. ఇది ఎప్పుడు ఫార్మ్ అయింది అంటే, ఇది ఇక్కడ బ్రేకౌట్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ తీసుకొని, ఇక్కడ బ్రేకౌట్ స్ట్రక్చర్ తీసుకుంది. తీసుకున్న తర్వాత ఈ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఫార్మ్ కాగానే మనకిక్కడ ఇది ఈ సపోర్ట్ అనేది మనకి క్రియేట్ అయినట్టుగా చూపిస్తుంది. ఆ చూపిచ్చిన తర్వాత వెంటనే ఎంట్రీ తీసుకుంటామా అంటే ఇందులో తీసుకోవద్దు. మళ్ళీ ఈ లెవెల్‌కొస్తుంది. ఈ లెవెల్‌కొచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకుంటే పర్ఫెక్ట్‌గా ట్రేడ్ అవుతుంది. మళ్ళీ నియర్ బై రెసిస్టెంట్ వరకు ఎళ్తుంది. అంతలోపే మళ్ళీ ఇక్కడ ఏం చేసింది మనకు 3 మినిట్స్‌లో ఉన్నాం గనక అంటే ఈ 3 మినిట్స్ చిన్న టైమ్ ఫ్రేమ్‌లో మనం ఏం చేస్తుందంటే వెంటనే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లను క్రియేట్ చేసి చూపిస్తుంది గనుక కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అందుకే మనం ఏం చేస్తామంటే 15 మినిట్స్‌లో తీసుకుంటే గనక మనం నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ 15 మినిట్స్‌లో తీసుకోండి. 15 మినిట్స్‌లో తీసుకున్న తర్వాత మనకు పర్ఫెక్ట్ ఎంట్రీ దొరుకుతుంది. ఆహ్, హ్మ్, తక్కువ స్టాప్ లాస్‌లో గూడా దొరుకుతుందన్నమాట. ఇప్పుడు చూడండి 15 మినిట్స్‌లో ఏమైతుంది అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఇదెప్పుడు ఫార్మ్ అయిందంటే, ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ క్రియేట్ అయిన తర్వాత నియర్ బై రెసిస్టెంట్‌కు టచ్ కాలేదు. టచ్ అయ్యుంటే ఇక్కడ ఎంట్రీ తీసుకునే వాళ్ళు తీసుకుంటే డౌన్ సైడ్ వర్కౌట్ అయ్యేది. అప్పుడు ఇది ఫార్మ్ అయ్యేది కాదు. ఇక్కడ రెసిస్టెంట్‌కి టచ్ అయ్యి ఉంటే ఇది ఫార్మ్ అయ్యేది కాదు. ఎందుకంటే మళ్ళీ మార్కెట్ నియర్ బై సపోర్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకుంటే అప్పుడు పైకెళ్తుంది అని అర్థం. ఇప్పుడు అర్థమైంది గదా! మండే ఏం జరుగుతుందో. ఇప్పుడు ఇక్కడ ఈ సపోర్ట్‌ని టచ్ చేసింది. నియర్ బై రెసిస్టెంట్‌ని టచ్ చేయాలి మళ్ళీ. టచ్ చేసి పైకెళ్తుంది గనుక ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే కింద ఈ సపోర్ట్ కింద స్టాప్ లాస్ పెట్టడమే. ఈ సపోర్ట్ పైన ఎంట్రీ తీసుకొని టచ్ అయిన తర్వాత ఈ సపోర్ట్ పైన ఎంట్రీ తీసుకోవాలి. సపోర్ట్ కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. బఫర్ ఇచ్చి పెట్టుకుంటే ఇంకా బెటర్. ఇప్పుడు ఈ రెసిస్టెంట్‌కి టచ్ చేసేంత వరకు వెళ్తుందనమాట. అంటే ఇది చూడండి ఇక్కడ 53,700 నుంచి 54,500 వరకు వెళ్తుంది దాదాపుగా. అంటే ఇక్కడ ఒక 300 ఇదొక 500, 800 పాయింట్స్ మనకి టార్గెట్ అనమాట. ఇప్పుడు ఈ రెసిస్టెంట్‌ని టచ్ అయ్యేంత వరకు ఆహ్, పైకెళ్తుంది ఖచ్చితంగా మార్కెటు. ఒకవేళ గ్యాప్ అప్ అయినా డోంట్ వరీ. గ్యాప్ అప్ గూడా కావచ్చు. ఇంకా తర్వాత మనకు చిన్న రెసిస్టెంట్ ఉంది. ఒకవేళ దీన్ని గూడా టచ్ చేసుకొని కిందికొస్తుందా? లేదంటే మండే ఏం జరుగుతుందనేది చూడండి. అబ్జర్వ్ చేయండి కావాలంటే. ఇప్పుడు అర్థమైంది గదా! ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి ఏంటి అనేది చాలా సింపుల్‌గా ఉంటుంది. ఈ బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్స్ గురించి గూడా ఇది మనకి క్లియర్‌గా చూపిస్తుందనమాట. మనకి బిగినర్స్‌కి ఏం చేస్తామంటే ఎక్కడ బ్రేక్ అవుతుంది, ఎక్కడ రెసిస్టెంట్‌ని క్రియేట్ చేస్తుంది, ఎక్కడ సపోర్ట్‌ని క్రియేట్ చేస్తుంది, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, మళ్ళీ సపోర్ట్ వచ్చేంత వరకు ఎందుకు ఆగాలి. ఈ జిగ్‌జాగ్ మార్కెట్‌లో దుంకే కంటే, ఇక్కడ పైకెళ్ళే మార్కెట్‌లో దుంకే కంటే, ఇక్కడ ఒక సపోర్ట్‌కొచ్చిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటే ఎలా ఉంటుంది? మీరే ఆలోచించండి ఒకసారి. ఇది పర్ఫెక్ట్ ఎంట్రీయా? కాదా ఇక్కడ? ఇక్కడ ఎంట్రీ సపోర్ట్‌కి టచ్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకొని కింద స్టాప్ లాస్ పెట్టుంటే మనకి సే చాలా స్ట్రాంగ్‌గా కనపడుతుందన్నమాట మార్కెట్ గూడా మనకి.
స్ట్రాంగ్‌గా వెళ్ళడానికి రీజన్ ఉంటుందనమాట అక్కడ. మళ్ళీ తర్వాత ఇక్కడ రెసిస్టెంట్‌కెళ్ళిన తర్వాత ఒకవేళ మనకి మంచి ఆహ్, ఎంట్రీ తీసుకోవడానికి గనుక వస్తే ఎంట్రీ తీసుకోవచ్చు. మళ్ళీ నియర్ బై మళ్ళీ ఇక్కడ ఒక సపోర్ట్ క్రియేట్ చేస్తుంది నాకు తెలిసి. ఆ సపోర్ట్ వరకు ఈ మధ్యలో ఒక సపోర్ట్ క్రియేట్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్‌గా మళ్ళీ ఈ సపోర్టు బ్రేక్ కావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఎటువంటి సపోర్ట్ క్రియేట్ చేయకపోతే. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ క్రియేట్ చేయకపోతే మధ్యలో ఈ సపోర్ట్‌ని బ్రేక్ అయ్యి కూడా కిందికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎంట్రీ ఎలా తీసుకోవాలి? ఎంట్రీ ఎలా తీసుకోవాలంటే 2, 3 ఫార్మాట్స్ ఉన్నాయి. వాటిని కూడా గుర్తించండి. ఇక్కడ చూడండి ఈ సపోర్ట్‌కొచ్చిన తర్వాత చిన్న డోజీ పడింది. చిన్న డోజీ అంటే చిన్న డోజీ. ఈ డోజీని ఆధారంగా చేసి తీసుకోవచ్చు కింద. లేదు అంటే ఒక క్యాండిల్‌లో డౌన్ వచ్చే ఫా మార్కెట్‌లో ఒక రెడ్ క్యాండిల్‌లో 2 క్యాండిల్స్ క్లోజ్ కావాలి. క్లోజ్ అయిన తర్వాత కూడా ఆ గ్రీన్ క్యాండిల్‌లో కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ. ఇక్కడ కాలేదు. రెం 2 క్యాండిల్స్ ఎక్కడ క్లోజ్ అయ్యాయనేది కూడా అది కూడా చూసుకోవచ్చు. ఒక క్యాండిల్‌నే ఫార్మాట్ చేసుకోవచ్చు. చేసుకోకూడదు. ఇప్పుడు ఇక్కడ సింపుల్ ఫార్మాట్ ఉంటుంది. చాలా సింపులు. ఇక్కడ 3 క్యాండిల్ల లోపల 2 క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి. క్లోజ్ అయిన తర్వాత ఇది ఒక రెసిస్టెంట్‌గా పనిచేస్తుంది. దీనిపైన ఎంట్రీ తీసుకోవచ్చు. అంటే ఈ క్యాండిల్ క్లోజింగ్ మీద గాని లే ఈ క్యాండిల్ క్లోజింగ్ మీద ఎంట్రీ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా చిన్న స్టాప్ లాస్ అనమాట. చాలా చిన్న స్టాప్ లాస్. మన ఫార్మాట్ ఉంది కదా! కావాలంటే ఆ వీడియో చూడండి. ఎంట్రీ ఎలా తీసుకోవాలనేది ఒక క్యాండిల్ లోపల 2 క్యాండిల్స్ క్లోజ్ అయినప్పుడు. ఇప్పుడేంటి ఇక్కడ వరుసగా రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. లేదంటే ఇక్కడ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. దీనిపైన కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకు ప్లాన్ అంటే ఇవి వరుసగా రెడ్ క్యాండిల్స్ అన్నప్పుడు ఒకే క్యాండిల్ సింగిల్ క్యాండిలే కదా! ఈ సింగిల్ క్యాండిల్ లోపల ఎన్ని క్యాండిల్ క్లోజ్ అయ్యాయి? 2 3 క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి. 3 క్యాండిల్స్ తర్వాత ఒకటి బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎంట్రీ. ఎంట్రీ తీసుకోగానే స్ట్రాంగ్ క్యాండిల్ పడింది చూడండి. ఇక్కడ ఇంకా మళ్ళీ కిందికొచ్చే ఛాన్స్ ఉండదు. ఇంత స్ట్రాంగ్ క్యాండిల్ పడ్డ తర్వాత. అంటే ఈ ఫార్మాట్ ప్రకారం ఇది స్ట్రాంగ్ క్యాండిల్ ఇక్కడ. ఈ క్యాండిల్ నుంచి ఎంట్రీ ఉంటుంది. ఈ గ్రీన్ క్యాండిల్ నుంచి 1345 నుంచి ఎంట్రీ ఉంటుంది. అంటే ముందే తీసి పెట్టుకోవాలి ఇక్కడ. ఈ క్లోజింగ్ ప్రైస్‌లో 30 క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ గాని, హై పైన గాని ఎంట్రీ తీసి పెట్టుకుంటే చిన్న స్టాప్ లాస్ వస్తుంది. నియర్ బై మళ్ళీ రెసిస్టెంట్‌కి వెళ్తుంది అనమాట. ఇది ఫార్మాట్ ఇలా ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కూడా చూడండి. ఇది ఒక రెసిస్టెంట్ క్రియేట్ చేసింది. ఎప్పుడు క్రియేట్ చేసింది అంటే బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ అయిన తర్వాత క్రియేట్ చేసింది. ఈ రెసిస్టెంట్ క్రియేట్ చేసిన తర్వాత బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఈ రెసిస్టెంట్ ఫార్మ్ చూపిస్తుంది. ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇంకా అర్థమైంది కదా ఇక్కడ. ఇక్కడ ఎక్కడ బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ తీసింది. ఇక్కడ బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ ఈ క్యాండిల్ కింద ఈ లైన్ కింద బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ చూపిచ్చింది. అంటే నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ అయింది చూడండి. గ్యాప్ డౌన్ అయింది కనుక ఇక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు మళ్ళీ. నియర్ బై ఆ రోజుని బట్టి గాని, ఇంకా మీ ఇష్టం ఇంకా. ఎట్లా అయినా చూసుకోవచ్చు. చూడండి ఒకసారి. ఇది క్లియరా కాదా అనేది మీకు కూడా అర్థమవుతుంది గదా! ఇక్కడ చూడండి. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దాదాపు ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది గదా! గ్యాప్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ నియర్ బై రెసిస్టెంట్‌కి వెళ్ళింది. లేదంటే లోయర్ టైమ్ ఫ్రేమ్‌కొచ్చాం గదా! ఇక్కడ డైరెక్ట్ ఎంట్రీ తీసుకుంటే నడవదు. ఎందుకంటే ఇది ఇక్కడ జిగ్‌జాగ్ క్రియేట్ చేస్తుంది. డే ఫస్ట్ క్యాండిల్‌లో. కనుక మళ్ళీ నియర్ బై రెసిస్టెంట్‌కెళ్ళినప్పుడు డౌన్ ప్లాన్ చేయాలి. దాదాపుగా వచ్చేస్తుంది టోటల్‌గా. డే మొత్తం వచ్చింది చూడండి ఆ రోజు. ఇంకా మార్కెట్ డౌన్‌లో ఉందనేది ఇక్కడ క్లియర్ గదా! ఇక్కడ ఏం చేసింది, మళ్ళీ జిగ్‌జాగ్ క్రియేట్ చేసింది. మళ్ళీ ఒక సపోర్ట్ ఫార్మ్ అయ్యేంత వరకు వెయిట్ చేయొచ్చు. అంటే అదెప్పుడు వెయిట్ చేయొచ్చు అంటే ఇది బ్యాంక్ నిఫ్టీ గనక మనము ఎట్లాగో ఎక్స్‌పైరీ లాంగ్‌లో ఉంటుంది గనుక మంత్ ఎండ్‌లో ఉంటుంది గనుక వెయిట్ చేయొచ్చు ఇక్కడి వరకు. మళ్ళీ సపోర్ట్ క్రియేట్ చేసేంత వరకు వెయిట్ చేయొచ్చు. ఓకే. అదే నిఫ్టీలో అలా వెయిట్ చేయడానికి ఉండదు. ఎందుకంటే వీక్లీ ఎక్స్‌పైరీస్ ఉంటుంది గదా! వీక్లీ ఎక్స్‌పైరీ ఉంటుంది నిఫ్టీలో. చూడండి ఇది. నిఫ్టీలో 5 మినిట్స్‌లో ఉంది. 15 మినిట్స్‌లో తీసుకోవచ్చు. 5 మినిట్స్‌లో తీసుకోవచ్చు. మరీ లో ఎండ్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్ళకండి. వెళ్ళకపోవడమే బెటరు. నేను మొదట ఏ టైమ్ ఫ్రేమ్‌లోనైనా చెప్పాను. ఓకే. వర్కౌట్ అయితుంది. కానీ తక్కువ మొమెంటమ్ క్యాచ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే మనము మార్కెట్‌ని చూసి మనమే కన్‌ఫ్యూజ్ అవుతాం ఖచ్చితంగా. తక్కువ టైమ్ ఫ్రేమ్‌లో అయితే. ఇది 3 మినిట్స్ ఇయన్నీ ఉన్నాయి ఇందులో. ఇది ఒకసారి తీసేద్దాం చూడండి.
మరి 3 మినిట్స్ సెటప్, 1 అవర్ సెటప్ ఒకసారి చూడండి. దాంట్లో ఉన్నాయి వీడియోలు. ఇంకా బాగా వర్కౌట్ అయితాయి. చూడండి ఇక్కడ చూడండి. ఇది ఎక్కడ 1 మినిట్‌లో ఉంది. 1 మినిట్‌లో ఒక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎందుకు తీసుకోవద్దంటే ఇది ఎప్పుడు ఫార్మ్ చేసింది? ఈ బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ క్రియేట్ అయిన తర్వాత ఇది ఫార్మ్ చేసింది. మరి ఎంట్రీ ఎట్లా తీసుకుంటామంటే మధ్యలో దుంకలేం గదా! వదిలేస్తాం అలాగే. ఇది మనం చూస్తుండగానే పైకెళ్ళిపోతుంది. కాకపోతే వేరే ఫార్మాట్‌లో ఉంటాయి. కానీ ఈ ఇండికేటర్ యూజ్ చేస్తే మాత్రం 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ చూడండి. మంచి సిగ్నల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి. ఇది క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే ఒకటి క్రియేట్ చేసింది. బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్. ఈ బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ మీద గూడా ఎంట్రీ తీసుకునే వాళ్ళున్నారు చాలా. అలా గూడా తీసుకోవచ్చు. కాకపోతే మళ్ళీ నియర్ బై సపోర్ట్‌కొచ్చిందా ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే పర్ఫెక్ట్ అనమాట. ఇది ఒకసారి చూడండి. ఈ ఇండికేటర్ నాకు చాలా వర్త్‌ఫుల్‌గా అనిపించింది. నేను గమనించాను చాలా. దీంట్లో ట్రెండ్ లైన్స్‌ని గూడా చూపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ట్రెండ్ లైన్స్ ఇక్కడ చూడండి. ఇది బ్రేక్ అయిన తర్వాత గూడా ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది ఏ ఫార్మాట్‌లోనైనా చూపిస్తుంది. 15 మినిట్స్, 3 మినిట్స్, 5 మినిట్స్. ఇక్కడ చూడండి ఇక్కడ ట్రెండ్ లైన్ ప్రకారం మళ్ళీ డౌన్ వచ్చింది. కానీ ఈ క్యాండిల్ లోపు దాటలేదు. ఈ క్యాండిల్ లోపు దాటాలి ఇక్కడ. ఇక్కడ విక్ వదిలింది గదా! ఈ క్యాండిల్ ఉంది గదా! ఇది డౌన్ వచ్చింది ఇక్కడ. ఈ క్యాండిల్ ఇది. డౌన్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ స్టాప్ లాస్ తీసుకొని మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ పైన పైకెళ్ళిపోయింది. ఇది 2 రకాలుగా చూపిస్తుందన్నమాట. మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూపిస్తుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యూజ్ చేసుకొని ట్రెండ్ లైన్ గూడా చూపిస్తుంది. అది గూడా మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెండ్ లైను. ఈ ట్రెండ్ లైన్ ద్వారా గూడా మనం డౌన్ ఎళ్ళాలా వద్దా అనేది చూపిస్తుంది. ఇక్కడ డౌన్ అనుకునేరు. బ్రేక్‌ఔట్ అయిందనుకునేరు. కాదు అంతకుముందుకే ఒక క్యాండిల్ ఉంది ఇక్కడ. ఈ క్యాండిల్ బ్రేక్ అయ్యి కిందికొస్తే అంటే ఈ లైన్ బ్రేక్ అయ్యి కిందికొస్తే అప్పుడు మనం డౌన్ ప్లాన్ చేయాలి. ఇక్కడి వరకొస్తుంది. ఇక్కడి వరకొస్తుంది. ఒకసారి మీరు గూడా అబ్జర్వ్ చేయండి. టెస్ట్ చేయండి. ఒక 4, 5 డేస్ టెస్ట్ చేసిన తర్వాత అర్థమవుతుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది మనకి క్లియర్‌గా చూపిస్తుంది. మనం యూజ్ చేసే టైమ్ ఫ్రేమ్‌ని బట్టి 5 మినిట్స్, 15 మినిట్స్, 1 అవర్, 1 డేలో గూడా చూపిస్తుంది. ఒకసారి మీరు గూడా అబ్జర్వ్ చేయండి. చూసిన తర్వాత ఈ ఇండికేటర్ ఎలా ఉంది? మనకు వర్త్‌ఫుల్లా కాదా అనేది ఒక కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఓకే. థ్యాంక్ యూ.